వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ ఫర్ నషాముక్త్ యువత కార్యక్రమం అంశంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా ఉన్న దేశం. యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉన్నప్పుడు వారి శక్తి సామర్థ్యాలు, నైపుణ్యాభివృద్ధి, ఆవిష్కరణలు, ఉత్పాదక రంగాల వైపు మల్లుతాయి. ఇది దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. వ్యసనాలకు దూరంగా ఉండే యువత శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటారు. తద్వారా ఆరోగ్య రక్షణ రంగానికయ్యే అనవసర ఖర్చులు తగ్గి ఆ బడ్జెట్ను విద్య, పరిశోధన, మౌలిక సదుపాయాల కల్పనకు ఉపయోగించవచ్చు. మత్తు పదార్థాల వినియోగం వల్ల సమాజంలో నేరాలు, గృహహింస, శాంతి భద్రతల సమస్యలు పెరుగుతాయి. దేశ అభివృద్ధికి యువతే ప్రధాన పునాది కాబట్టి వారిని వ్యసనాల బారిన పడకుండా కాపాడటం వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ లక్ష్య సాధనకు అత్యంత ఆవశ్యకం. అందుకే కేంద్ర ప్రభుత్వం మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టి యువతకు అవగాహన కల్పించేందుకు 100 వారాల నషాముక్త్ అభియాన్ జాతీయ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అందులో భాగంగా యువతను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచేందుకు ఉద్దేశించిన వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ ఫర్ నషాముక్త్ యువత కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 2వ తేదీన దృశ్య మాధ్యమం ద్వారా ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 1 కోటి మందికి పైగా యువత ఈ కార్యక్రమంతో అనుసంధానమయ్యారు. ఈ కార్యక్రమంపై ప్రధానమంత్రి ప్రసంగిస్తూ ఈ ఉద్యమం వ్యక్తిగత శ్రేయస్సుకే పరిమితం కాకుండా కుటుంబాలు, సమాజం, దేశం మొత్తానికి మేలు చేకూర్చే దిశగా ఉంటుందని పేర్కొన్నారు. నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ కార్యక్రమం వికసిత్ భారత్ నిర్మాణానికి శారీరకంగా ఆరోగ్యవంతమైన, మానసికంగా దృఢమైన, ఆత్మవిశ్వాసంతో నిండిన, ఎలాంటి వ్యసనాలకు బానిస కాని యువత అత్యంత అవసరమని ఉద్ఘాటించారు. विकसित भारत संकल्प अभियान के लिए नशा मुक्त युवा, इस मूवमेंट का नाम ही इसके संकल्प को स्पष्ट करता है, क्योंकि आज जब देश ने विकसित भारत का लक्ष्य तय किया है तो इसके लिए आवश्यक है देश का युवा तन से स्वस्थ हो, मन से स्वस्थ हो, आत्मविश्वास से भरपूर हो और ड्रग्स जैसी घातक आदत से हमेशा हमेशा दूर ही रहे, दूर हो. यही इस अभियान का उद्देश्य है. ఈ కార్యక్రమం ఆవిర్భావాన్ని ప్రస్తావిస్తూ గత ఏడాది కాశీ డిక్లరేషన్ ఆధారంగా 125కు పైగా ఆధ్యాత్మిక సంస్థలు, అనేక స్వచ్ఛంద సంస్థల మద్దతుతో పవిత్ర కాశీ నేలపై పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమైన ఈ ఉద్యమం నేడు జాతీయ స్థాయి కార్యక్రమంగా రూపుదిద్దుకోవడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. శాస్త్రీయ అవగాహన, ఆధ్యాత్మిక శక్తి, సాంస్కృతిక నిబద్ధతల సమన్వయంతో ఈ ఉద్యమం విస్తృతంగా ప్రజల్లోకి చేరిందని ఆయన అన్నారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేసిన లక్షలాది మంది యువకులను ప్రధానమంత్రి అభినందించారు. తమ సొంత జీవితాల్లో వ్యసనాలకు దూరంగా ఉంటూనే పాఠశాలలు, కళాశాలలు సమాజంలో మత్తులేని జీవితం ప్రాధాన్యతను చురుగ్గా ప్రచారం చేయడానికి వారు తీసుకున్న దృఢ సంకల్పాన్ని ఆయన ప్రశంసించారు. ఈ ఉద్యమం నిర్దేశించుకున్న 100 వారాల కార్యాచరణ ప్రణాళికను వివరిస్తూ రాబోయే ప్రతి ఆదివారం కళలు, సంస్కృతి, క్రీడలు, ధ్యానం వంటి విభిన్న రంగాల్లో కొత్తవారిని భాగస్వాములను చేసేలా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఎన్ఎస్ఎస్ సభ్యులు, మై భారత్ వాలంటీర్లు పెద్ద సంఖ్యలో ఆన్లైన్ ద్వారా పాల్గొన్నారు. దేశ యువతలో కనిపిస్తున్న అవగాహన, సామాజిక బాధ్యత, అంకితభావం పట్ల ప్రధానమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. आने वाले 100 सप्ताह तक लगातार ऐसे ही आगे बढ़ेगा. हर रविवार कला, संस्कृति, स्पोर्ट्स, मेडिटेशन, अध्यात्म और सेवा से जुड़ी गतिविधियां होगी. नशा मुक्ति का संदेश नए लोगों तक पहुंचेगा. आने वाले 100 रविवार नशा मुक्त भारत की दिशा में 100 मजबूत कदम हो गए, 100 मजबूत स्टेप्स. భారత యువతను దేశ అమృత తరంగా అభివర్ణించిన నరేంద్ర మోదీ 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనలో యువత శక్తి, సృజనాత్మకత, ప్రతిభ కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. దేశ ఉజ్వల భవిష్యత్తు కోసం, అలాగే స్వంత జీవితాల కోసం కూడా యువత వ్యసనాలకు పూర్తిగా దూరంగా ఉండటం అత్యంత అవసరమని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. స్టార్టప్లు, కృత్రిమ మేధ, క్రీడలు, అంతరిక్ష పరిశోధన వంటి రంగాల్లో నేటి యువత సాధిస్తున్న విశేష విజయాలను ప్రస్తావిస్తూ మాదక ద్రవ్యాల వ్యసనం యువత ఏకాగ్రతను దెబ్బతీసి వారి కలలను సాకారం కాకుండా చేస్తుందని హెచ్చరించారు.
వ్యసనం వల్ల తల్లిదండ్రుల ఆశయాలు దెబ్బతినడంతో పాటు కుటుంబ పెద్దలు ప్రతిరోజు మానసిక వేదనకు గురవుతారని పేర్కొంటూ ఇది కుటుంబానికి కాక సమాజానికి తీవ్ర నష్టం కలిగిస్తుందని అన్నారు. భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మిక సాంప్రదాయాలు, శ్రీ గురుగ్రంథ్ సాహిబ్ బోధనలను ప్రస్తావిస్తూ మన సమాజం చారిత్రకంగా మత్తు పదార్థాలను ఎప్పుడూ ప్రోత్సహించలేదని, ఎలాంటి పరిస్థితుల్లోనూ మత్తు పదార్థాలకు సమాజంలో ఏ రూపంలోనూ ఆమోదం లభించకుండా చూడాలని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. మత్తు వ్యసనం నుంచి బయటపడటంలో సమాజ సహకారం, యోగా, ధ్యానం, ఆధునిక పునరావాస కేంద్రాల సామర్థ్యాన్ని ప్రధానమంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. సామాజిక గౌరవం గురించిన అనవసర ఆందోళనల కంటే వైద్య సహాయానికి ప్రాధాన్యత ఇవ్వాలని కుటుంబాలకు విజ్ఞప్తి చేస్తూ, ప్రమాదంలో ఉన్న పిల్లలు ఈ మత్తులో చిక్కుకోకుండా కాపాడటానికి ఇంట్లో స్వేచ్ఛగా సంభాషించే వాతావరణాన్ని ప్రోత్సహించాలని ఆయన పిలుపునిచ్చారు. नशा केवल शरीर को नुकसान नहीं पहुंचाता, नशा एक माँ की मुस्कान छीन लेता है। नशा एक पिता के सपनों को चूर चूर कर देता है। और जब परिवार में, समाज में ऐसा होता है और कहीं न कहीं राष्ट्र की शक्ति भी कमजोर पड़ जाती है। और इसलिए हमें हर एक युवा को नशे के चुंगल में फंसने से बचाना है। మాదక ద్రవ్యాలపై జరుగుతున్న ఈ కీలక పోరాటంలో బాధితులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. దేశవ్యాప్తంగా మాదక ద్రవ్యాల అక్రమ రవాణాదారులు, విక్రేతలపై విస్తృత స్థాయిలో దాడులు నిర్వహిస్తున్నామని, వేల కోట్ల రూపాయల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నామని, ఈ నేరాలకు పాల్పడుతున్న వారి అరెస్టులు కూడా గణనీయంగా పెరిగాయని పేర్కొన్నారు. యువత వ్యసనాలకు దూరంగా ఉంటూ తమ శక్తిని సద్వినియోగం చేసుకుంటారని, వికసిత్ భారత్ సంకల్పాన్ని ముందుకు తీసుకువెళతారని నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. కేంద్ర యువజన వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ, నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ ప్రారంభం ప్రధానమంత్రి వికసిత్ భారత్ దార్శనికతను సాకారం చేసే దిశగా మరో కీలక మైలురాయి అని పేర్కొన్నారు. ఈ దార్శనికతతో యువతకు స్వచ్ఛంద సేవ, నాయకత్వం, మార్గదర్శకత్వం, దేశ సేవలో పాల్గొనే అవకాశాలను కల్పించేందుకు ప్రభుత్వం మై భారత్ వేదికను ఏర్పాటు చేసిందని, దీని ద్వారా దేశవ్యాప్తంగా 2 కోట్లకు పైగా యువత అనుసంధానమయ్యారని ఆయన తెలిపారు. ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థలతో సంప్రదింపుల ద్వారా రూపొందిన 100 వారాల కార్యాచరణ ప్రణాళిక కాశీ డిక్లరేషన్ మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా దేశవ్యాప్త ప్రజా ఉద్యమానికి పునాది వేశాయని వివరించారు. ప్రధానమంత్రి నాయకత్వంలో జస్ భాగీదారీ స్ఫూర్తితో స్వచ్ఛ భారత్, ఫిట్ ఇండియా వంటి కార్యక్రమాలు, అనేక ఇతర జాతీయ ఉద్యమాలు ఎలాగైతే భారీ విజయాలు సాధించాయో, అలాగే నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ కూడా ఆరోగ్యకరమైన, మాదక ద్రవ్య రహిత, అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణంలో భాగస్వాములయ్యేలా లక్షలాది మంది భారతీయ యువతను ప్రేరేపిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కేంద్ర యువజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రక్షా నిఖిల్ ఖద్సేతో పాటు 26 రాష్ట్రాల గవర్నర్లు, 11 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ దేశవ్యాప్త ఉద్యమంలో పాల్గొన్నారు. ఈ ప్రచారం ద్వారా యువత కేవలం వ్యసనాలకు దూరంగా ఉండటమే కాకుండా స్వచ్ఛంద సేవకులుగా మారుతారు. పాఠశాలలు, కళాశాలలు, గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు, క్రీడా పోటీలు, నాటకాల ద్వారా ఇతర యువతను కూడా మార్చే నాయకులుగా ఎదిగే అవకాశం కలుగుతుంది. మాదక ద్రవ్యాల రహిత వికసిత్ భారత్ నిర్మాణ లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కార్యక్రమం జరుగుతోంది. విజయవాడలోని లోక్ భవన్ నుంచి దృశ్య మాధ్యమం ద్వారా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, మాదక ద్రవ్య రహిత వికసిత్ భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్పరిణామాలపై ముఖ్యంగా యువతలో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. For a Nasha Mukt Bharat, that is drug-free India. The primary objective of this campaign is to unite the nation's youth to empower them as drug-free, healthy and responsible citizens. As you are all aware, drug abuse can lead to health issues, decline in academic performance and social isolation. Youth involved in drug abuse may face legal issues and their families suffer the consequences both emotionally and financially. మాదక ద్రవ్యాల దుర్వినియోగం వల్ల కలిగే శారీరక, మానసిక, సామాజిక నష్టాలపై యువతకు అవగాహన కల్పించడంతో పాటు ఆరోగ్యకరమైన, బాధ్యతాయుతమైన, అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణంలో వారు భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో మేరా యువ భారత్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మేరా యువ భారత్ రాష్ట్ర డైరెక్టర్ వెంకట్ ఉజ్వల తెలిపారు.
అలాగే మేరా యువ భారత్ జిల్లా విభాగాల అధికారులు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లోని పాఠశాలలు, కళాశాలలు, యువజన సంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విద్యార్థులు, యువతకు మత్తు పదార్థాల దుష్పరిణామాలపై అవగాహన కల్పిస్తున్నారు. వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ కోసం నషాముక్త్ యువత కార్యక్రమంలో భాగంగా ప్రతి ఆదివారం స్పోర్ట్స్ ఈవెంట్లు, వాగ్దాన్, యోగా, ధ్యాన శిబిరాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, వీధి నాటకాలు, చర్చా వేదికలు నిర్వహిస్తున్నారు. పాఠశాలలు, విశ్వవిద్యాలయాల ద్వారా విద్యార్థుల్లో చైతన్యం కల్పిస్తున్నారు. మై భారత్ పోర్టల్ ద్వారా యువకులు ఆన్లైన్లో నషాముక్త్ ప్రతిజ్ఞ తీసుకొని డిజిటల్ సర్టిఫికేట్ పొందవచ్చు. సంగీతం, ర్యాప్, పెయింటింగ్ వంటి పోటీలను కూడా నిర్వహిస్తున్నారు. మత్తుకు బానిసలైన వారిని శిక్షించకుండా వారిని పోరాట యోధులుగా గుర్తించి కౌన్సిలింగ్, వైద్య సహాయం ద్వారా తిరిగి సమాజంలో సాధారణ జీవితం గడిపేలా పునరావాస కేంద్రాల సాయం అందిస్తారు. ఈ కార్యక్రమం ద్వారా అనేక ప్రయోజనాలు కలుగుతాయని చెప్పవచ్చు. మాదక ద్రవ్యాల అలవాటుకు దూరంగా ఉండటం వల్ల యువతలో శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత పెరుగుతాయి. ఈ అభియాన్ ద్వారా యువత తమ దృష్టిని చదువు, క్రీడలు, నైపుణ్యాభివృద్ధిపై కేంద్రీకరించవచ్చు. మై భారత్ పోర్టల్ ద్వారా సంగీతం, ర్యాప్, వీధి నాటకాలు, పెయింటింగ్, వక్తృత్వం వంటి పోటీల్లో పాల్గొని తమ సృజనాత్మకతను నిరూపించుకునే అవకాశం లభిస్తుంది. మత్తురహిత జీవన శైలి వల్ల కుటుంబంలో ఆర్థిక భద్రత లభిస్తుంది. ఈ కార్యక్రమం ద్వారా బాధితులకు పునరావాసం, కౌన్సిలింగ్ లభించడం వల్ల కుటుంబాల్లో సంతోషం తిరిగి వస్తుంది. డ్రగ్స్ వాడకం తగ్గితే సమాజంలో జరిగే నేరాలు గణనీయంగా తగ్గుతాయి. ఈ ఉద్యమంలో 1 కోటి మందికి పైగా యువకులు భాగస్వాములు కావడం వల్ల వారు సమాజంలో మార్పుకు రాయబారులుగా మారి ఇతరులను కూడా చైతన్యపరుస్తారు. ప్రతి ఆదివారం జరిగే వాగ్దాన్లు, యోగా, ధ్యానం, క్రీడల వల్ల సమాజంలో శారీరక దృఢత్వంపై అవగాహన పెరుగుతుంది. భారతదేశ జనాభాలో యువత అత్యధికం. యువత శక్తిని మత్తు పదార్థాల పాలు కాకుండా నిరోధించి దేశ ఉత్పత్తి, ఆవిష్కరణల్లో భాగస్వాములను చేయడం వల్ల ఆర్థిక అభివృద్ధి వేగవంతమవుతుంది. విదేశీ శక్తులు మాదక ద్రవ్యాల సరఫరా ద్వారా భారత్ను బలహీనపరిచేందుకు చేసే యత్నాలను ఈ నిరంతర అవగాహన ప్రచారం అడ్డుకుంటుంది. నైపుణ్యం, క్రమశిక్షణ కలిగిన యువత దేశంలో కొత్త స్టార్టప్లు, పరిశోధనలు, సాంకేతిక ఆవిష్కరణలను ప్రోత్సహిస్తారనేది సుస్పష్టం. మాదక ద్రవ్యాలకు బానిసలు కాని యువత మాత్రమే స్వయం సమృద్ధి కలిగిన భారతదేశాన్ని నిర్మించగలరు. మాదక ద్రవ్య రహిత యువత వికసిత్ భారత్కు బలమైన పునాది అని చెప్పవచ్చు. యువతను వ్యసనాల నుండి రక్షించి వారిని దేశ నిర్మాణంలో భాగస్వాములను చేయడం ద్వారానే 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే సంకల్పం నెరవేరుతుంది. ఆ సంకల్పాన్ని సాకారం చేసేందుకు వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ ఫర్ నషాముక్త్ యువత కార్యక్రమం దోహదపడుతుందని ఆశిద్దాం. వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ ఫర్ నషాముక్త్ యువత కార్యక్రమం అంశంపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. రచన MLN మాధురి, వ్యాఖ్యానం కె సుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.